సరే ఇవాళ ఒక ప్రముఖ పత్రిక కూడా ప్రచురించింది, భూభారతిలో దొంగలు పడ్డారు. కానీ సరే ఎక్కడో లోపల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక భూభారతి పెట్టకుండా ధరణి అని పెట్టి ఆబ్లికి పెట్టి భూభారతిలో దొంగలు పడ్డారు. ఎక్కడ ధరణి పోయి నాకు అర్థం కాదు, ఎక్కడ న్యాయం ఇది? ధరణి తీసేస్తేవి, ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది ఓన్లీ భూభారతి. 100% వాస్తవం ఏంటంటే భూభారతిలో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగ ఎవరు? ప్రభుత్వమే దొంగనా? ప్రభుత్వంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగలా? ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ పాత్రలో పోషిస్తున్నటువంటి అధికారులు దొంగలా? అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేదన్నా అతీత శక్తి వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రదారులు, కాపలదారులు, రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి వాళ్ళెవరన్నా అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రధానమైన చర్చ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అసలు ఫస్ట్ రైతు అనే దాన్ని నిర్ధారించుకోవాలన్నప్పుడు భూమి నాది నాకున్నది, భూమి అనేటువంటిది ఉన్నటువంటి వాడు రైతు, దాని మీద వ్యవసాయం చేసేటువంటి వాడు రైతు అనేటువంటి ఒక డెఫినేషన్ తీసుకొని ఎవరికైనా సరే భూమి వాళ్ళకి పక్కా ఉండాలి. లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ బాడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది రకరకాలుగా మాన్యువల్గా ఉంటే గనక ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక సంవత్సరంలో వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి కొద్ది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. నా దృష్టికే స్వయంగా వచ్చినాయి. ఆ క్రమంలో దీన్ని మొత్తం ఆన్లైన్ చేసి వాళ్ళ పట్టా వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళా దాని మార్పు జరగాలంటే ఆ రైతు పోయి వేలుముద్ర పెట్టి నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా అని చెప్తే మాత్రం మారకుండా ఉండేటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ధరణి పోర్టల్ని తయారు చేసి పెట్టిండు. ధరణి యొక్క మేజర్ ఉద్దేశం అది. తర్వాత పట్టా చేసుకున్న తర్వాత పట్టా మార్పుకు కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పట్టా చేసుకోవాలి, మళ్ళీ వచ్చి రెవెన్యూలో అప్లై చేసుకోవాలి, మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాకుండా పట్టా అయిన వెంటనే మ్యూటేషన్ అయిపోతట్టు పట్టాకు సంబంధించింది కూడా రెవెన్యూ అధికారులకే అవకాశం ఇచ్చి తహసీల్దార్లని సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించి ఒక మంచి పటిష్టమైన వ్యవస్థను తయారు చేసింది. 100% ఒక కొత్త వ్యవస్థను తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ క్రమంలోనే అక్టోబర్ 2020 సంవత్సరంలో మనం ధరణిని స్టార్ట్ చేసుకున్నాం. కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను మెల్లమెల్లగా అన్నింటిని కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలను సవరించుకుంటూ తీసుకొచ్చి ఎట్టకేలకు దాన్ని పటిష్టంగా తయారు చేసి ఎవరు కూడా ఇట్లాంటి చొరబాటుదారులు, ఇలాంటి ఆక్రమణదారులు వెనకంగా లంగపని దొంగ పని చేయకుండా ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టాడు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు హోదా ముఖ్యమంత్రి అయినా కూడా 20 ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలు అని చెప్పినా ఇవాళ చూసినావేందో 20 ఏళ్ళ ప్రస్థానం అని చెప్పి ఆడ్లు కూడా ఇచ్చుకోరు ముఖ్యమంత్రి. నువ్వు జెడ్పీటీసీగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, ఎంపీగా చేసినా, ఆడి వరకు చేసినటువంటి అన్ని పాత్రలు ప్రతిపక్షంలో చేసిండు. దాంతో ఏమైపోయిందంటే నాకు పరిపాలన మీద అవగాహన లేదు. ఏ ఒక్కనాడు రివ్యూలో కూర్చోలే. కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను 10 ఏళ్ళు పనిచేస్తే మంత్రులు మా జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేదంటే సీఎం గారు రివ్యూ చేసినా మేము కూర్చొని కొద్దిసేపు అలా వింటుంటిమి. దానివల్ల కనీసం అవగాహన వస్తుంది. ఈయన ఏడిపోయినా కూడా ఏమంటుండే ప్రతిపక్షం కాబట్టి 2 డైలాగులు గట్టిగా చెప్పేది పేపర్లో ఫోటో దిగి పోయేటోడు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు. గతంలో మంత్రిగా పనిచేసినోడు కాదు, ఏది కాదు కాబట్టి, ఈవెన్ అధికార పార్టీలో కూడా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి కూర్చుని మరి 20 ఏళ్ల ప్రస్థానం కొనసాగిస్తున్న పైన తెలిసిన ఏకైక పని ఏంటంటే రియల్ ఎస్టేట్ దాని తప్ప ఇంకోటి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక కూడా ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, రైతాంగానికి ఏం కావాలి. సరే కేసీఆర్ గారు ఒక 5 స్టెప్పులు చేసిపోయాడు. మరి దాన్ని ఇంకో స్టెప్ చేసి 6వ స్టెప్ 7వ స్టెప్ చేసి ఇంకా బాగు చేసేందుకు ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చేటట్టు చేసి నేను ధరణి తీసేస్తా అని చెప్పి భూభారతి అని చెప్పి ఒక కొత్త పోర్టల్ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2025లో ఏప్రిల్ అనుకుంటా తీసుకొని వచ్చి స్టార్ట్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అక్రమాలే. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒక చిన్న రైతు ఏదైనా సమస్య ఉంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి మాత్రం 190 సార్లు కిందికి మీదికి తిప్పేసి మ్యాక్సిమం రిజెక్షన్స్, ఆ పని సక్రమంగా జరగదు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికి సంబంధం లేకుండా అప్రూవ్ అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికీ సంబంధం లేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టరు, కలెక్టరు, సీసీఎల్ఏ, మరి ఎవరు చేసినట్టు, ఎవరు సంతకం పెట్టినట్టు, ఎవరు అప్రూవల్ ఇచ్చినట్టు? డిజిటల్ సిగ్నేచర్ కలెక్టర్ పెట్టాలి. ఒకవేళ నాదేదైనా నాలుకవశం కావాలి, నాదైనా మార్చుకోవాలంటే నేను పోయి నా సంతకం పెట్టాలి. యాజ్ ఏ రైతుగా నా సంతకము లేదు, వాని సంతకము లేదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నేను ఊరికే చెప్పట్లేను. 2 రోజులకెళ్ళి ప్రభుత్వాల తర్జన భర్జనలు ఆగమాగమవుతారు. ఎట్లా జరిగింది ఇది, ఏమైంది ఇది, వాళ్ళని పిలిచాడుగా, వీళ్ళని పిలిచాడుగా, ఐఎంఆర్ఓ నాడుగా, ఈఎంఆర్ఓ నాడుగా,
ఒకటే ఊరు ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం 80 అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోయినాయి. ఇది విచిత్రం ఏంటంటే మీకు అప్లికేషన్స్ అని చెప్తున్నా కానీ వాస్తవంగా నేను చెప్పేది కూడా సవరించుకోవాలి. ఎందుకు అంటే అప్లికేషన్ కూడా లేదు వాటికి. ఎవడు అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు నాకు ఇట్లా మార్చని. నాలా అయితే నాలానో ప్రోబిట్లోకి వెళ్ళి తీసేయమనో లేకపోతే ఈయనకు అమ్మినానో ఆయనకు చేసినానో ఏం లేకుండానే 80 పేర్లు మారిపోయినాయి. సేమ్ అట్లనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా దగ్గర లిస్టు కూడా ఉంది, మీకు ఇస్తా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాలా కన్వర్షన్ ఎలాంటి అప్లికేషన్ లేకుండా నాలా కన్వర్షన్ అయినటువంటి లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డి జిల్లాదే ఇస్తుంది. ఇప్పుడు మీకు రాష్ట్రం మొత్తం తీయాలంటే ఎక్కువైతే అప్లికేషన్లు కాబట్టి ఏదో ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి దానికి రంగారెడ్డి జిల్లా అయితే అందరికి అర్థమవుతుంది ఈజీగా. ఎక్కువ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి. నాలా కన్వర్షన్ అనేటువంటిది రైతుగా నేను పోయి అప్లికేషన్ పెట్టి నా తంబు పెట్టి నా వివరాలు పెట్టి అడిగితేనే నాలా కన్వర్షన్ చేయాలి. ఏం సంబంధం లేకుండా నాలా కన్వర్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు నాలా కన్వర్షన్ లాగానే సేమ్ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి లిస్ట్ ఇది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి భూములు ఎలాంటి అప్లికేషన్ లేకుండానే దాదాపు 100 ఎకరాలు నియర్ బై 96 ఎకరాల 30 గుంటలు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డికి సంబంధించింది 96 ఎకరాల 30 గుంటలు ఈ లిస్టు. ఎలాంటి అప్లికేషన్ లేకుండా ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి తీసేసారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి అవసరం ఉంటే కోట్ల విలువ చేసేటువంటి భూములను ఎవరికీ సంబంధం లేకుండా ఈరోజు బ్యాక్ ఎండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, కబ్జాదారులు, ఆక్రమణదారులు, స్కామ్ చేసేటోళ్ళు కోట్ల రూపాయల కుంభకోణం ఇగో దీని వెనుక దాగుంది. దానికోసం మాట్లాడడానికి ప్రధానంగా పెట్టుకున్నది ఈరోజు ప్రెస్ మీట్. దానిలో ఆ వెసులుబాటు లేకుండే వితౌట్ రైతు కానీ వితౌట్ కలెక్టర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసే వెసులుబాటు లేకుండే. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు?